మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దళితుడిని బెదిరించారు కాబట్టి ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, కావాలనే ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. తమ హయాంలోనే అసలైన రాజ్యాంగం అమలవుతోందని స్పష్టం చేశారు. కక్ష సాధింపు చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తే 8 నెలల కాలం వెయిట్ చేయాల్సిన పని లేదు కదా అని క్లారిటీ ఇచ్చారు. వంశీని అరెస్ట్ చేశారు, దానికి తీసుకొచ్చి దళితుల గురించి మాట్లాడతారు. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే, ఈ విధంగా మేము అక్రమ అరెస్టులు చేసిన చాలామంది ఉన్నారు. 1, 2, 3, 4, 5 దాకా ఉన్నారు పెద్దలు. ఎలిగేషన్స్ వచ్చాయి, వాటిని చూసుకున్నాం, విచారణ చేసాం. విచారణలో దోషులని తేలిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మేము విధంగా అరెస్ట్ చేస్తుంటే జిల్లాలో కాన్స్టిట్యున్సీలో 10 మందిని తీసుకొని రావాలి. 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు చూసుకుంటే దాదాపుగా 17,500 మందిని ఈ పాటి చేయాలి మేము అరెస్టులు మినిమం. అటువంటి తప్పుడు సాంప్రదాయం మా నాయకుడు ప్రోత్సహించడం లేదు. ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలైనటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా మోడీ గారి నేత బీజేపీ కావచ్చు, ఇప్పుడు కూడా ఇటువంటి కక్ష సాధింపులు మనకొద్దు. మన అభివృద్ధి సంక్షేమాన్ని చేద్దాం, దోషులేతన్నా ఉపేక్షించకూడదని మేము అంతా ఉన్నాం. కంప్లైంట్ ప్రకారం మేము ముందుకెళ్తున్నామండి. ఇక్కడెక్కడ రెడ్ బుక్ రాజ్యాంగాలు పదే మీరు చెప్తా ఉన్నారు. మేము ఇక్కడెక్కడ కూడా మీలాగా తప్పుడు ప్రచారాలు చేసినంత మాత్రం కాదు, మేము తప్పు చేసినటువంటి వాళ్ళు, విచారణ తేలినటువంటి వాళ్ళని వెళ్తున్నాం. ఎటువంటి కేసులు గతంలో చూడండి, నా మీద 13 కేసులు పెట్టారు. ప్రతి ఒక్క శాసనసభలో ఈరోజు కేసులు ఉన్నాయి. ఏం తప్పులు చేశారు? ఎన్నెన్నో చూశారు. అదే 8 నెలలు పట్టాల్సిన అవసరం ఉందా? అమలు చేయలేకపోతే